పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో వెళ్ళిన తర్వాత 400 సంవత్సరాలు ఉన్నారు. 400 సంవత్సరాలు చరిత్ర అక్కడ రాయబడలేదు. 400 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో 8వ వచనం నుంచి రాశారు. నిర్గమకాండంలో మొదటి 7 వచనాల్లో ఎంతమంది వెళ్ళారు, ఆ కుటుంబస్తులు పేర్లు మాత్రమే ఉన్నాయి. వారు 70 మంది వెళ్ళారు. అయితే ఈ 400 సంవత్సరాలకి ముందు ఏం జరిగింది అనేది మనకి కొంత తెలుసు. యోసేపును ఇశ్రాయేలీలు అన్నదమ్ములు అమ్మేసినప్పుడు ఐగుప్తు వెళ్ళాడు. అక్కడ దేవుడు అతనికి దర్శనం ఇచ్చినట్లు కరువు, ఆ తర్వాత మరలా పంటలు పండడం, ఐగుప్తుకి ప్రధానమంత్రి అయిపోయాడు. అయిన తర్వాత అన్నలు ఐగుప్తు దేశానికి వచ్చారు. అయితే వచ్చిన వారు ఏం చెప్పారో మనం ఇక్కడ చూసాం. ఇందాక 47 వెళ్దాం ఒకసారి. వారు 400 సంవత్సరాలు ఉండిపోవడానికి రాలేదు, చాలా స్పష్టంగా ఒక ఉద్దేశంతో వచ్చారు. 4వ వచనంలో అంటున్నారు, కానాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంతకాలము ఉండుటకు వచ్చితిమి. కనుక 400 సంవత్సరాలు ఉంటారని రాలేదు. ఎన్ని సంవత్సరాలు ఉండడానికి వచ్చారు చెప్పండి? కొంతకాలం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, కరువు అయిపోయిన వెంటనే వెళ్ళిపోదామని అనుకున్నారు. అలాగే వచ్చారు, అలాగే జవాబు చెప్పారు. అయితే 400 సంవత్సరాలు ఉండిపోయారు. ఈ ఉండిపోయిన ఈ పరిస్థితి మనం ధ్యానిద్దాం. ఇది బైబిల్లో అంతా రాయబడలేదు, కానీ చదువుతున్నప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఐగుప్తి శాశ్వతంగా ఉండడానికి రాలేదు. ఎందుకు వారు శాశ్వతంగా ఉండడానికి రాలేదంటే, ఇశ్రాయేలీలు ప్రత్యేకింపబడిన జనాంగం. ఇశ్రాయేలీల యొక్క పూర్వీకులు, పెద్దలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాముని దేవుడు ప్రత్యేకించి అబ్రహాముకు ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమని? నువ్వు ఎక్కడ కూడా పర్మనెంట్గా, నీకెక్కడ స్వాస్థ్యం ఉండడానికి వీలు లేదు. నువ్వు ఎక్కడ ఏ స్థలము కొనుక్కోవడానికి వీలు లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక డేరా వేసుకోవాలి. ఒక్కచోట స్థలం కొన్నాడు, అది తన భార్య సమాధికి కొనుక్కున్నాడు అంతే. కనుక నువ్వు మాత్రమే కాదు, నీ జనాంగము కూడా అలాగే ఉండాలి. వారికి కానాను అనే దేశాన్ని నేను ఇస్తాను అని చెప్పాడు. కనుక వారు ప్రత్యేకింపబడిన జనాంగముగా ఉండాలి. 2, వారు యాత్రికులు, పరదేశులు అనే ఒక గొప్ప సందేశం, ఈ మెసేజ్ ప్రపంచానికి చెప్పాలని కూడా కోరుకున్నాడు. అబ్రహాం ఇంత ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతుంటే చాలా ఊర్లో ఇంత ఆస్తిపరుడివి ఎక్కడన్నా ఉండొచ్చు కదా అని ఖచ్చితంగా అడిగేవారు. అప్పుడు అబ్రహాము సువార్త ప్రకటించేవాడు. కనుక ఒక మిషనరీగా జీవిస్తూ ఉన్నాడు. అలాంటి జీవితం ద్వారా భూమి మీద ఉన్న అందరినీ ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు.
కనుక భూమి శాశ్వతం కాదు అనేది నిన్ను చూస్తే అర్థమైపోవాలన్నాడు దేవుడు. నిన్ను చూస్తే ఆస్తిపాస్తుల మీద మనసు ఉండకూడదు మనుషులకి అనేది అర్థమైపోవాలి. నిన్ను చూస్తే దేవుడు ఉన్నాడని అర్థం అవ్వాలి. కనుక ఎక్కడికి వెళ్ళినా గుడారాల్లో నివసించారు. ఆ దర్శనాన్ని వెంబడిస్తున్న ఇస్సాకు, యాకోబు కూడా గుడారాల్లోనే నివసించారని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాశారు. కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దేశంలో కొంతకాలం ఉండాలి, వెళ్ళిపోవాలి. అది వారి యొక్క ప్రణాళిక. కానీ ఆ దేశంలో 400 సంవత్సరాలు ఉండిపోయారు. ఆస్తిని సంపాదించుకున్నారు, మిగుల విస్తరించారని ఉంది. ఆ దేశము వారితో నిండిపోయిందని ఉంది. వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందుకే కొన్ని టైటిల్స్ నేను రాసుకున్నాను. మన అంశము ఆశీర్వాదమా లేక ఆత్మీయ ప్రమాదమా, బ్లెస్సింగ్స్ ఆర్ స్పిరిచువల్ డేంజర్. ఆర్ ఆశీర్వాదాలు చాలాసార్లు ఆత్మీయ ప్రమాదాలుగా మారిపోతాయి. లేక దీవెనలు దారి తప్పించినప్పుడు, దీవెనలు ఒక వ్యక్తిని ఏం చేస్తాయి, కొన్నిసార్లు దారి తప్పిస్తాయి. అది జాగ్రత్తగా ఉండాలి. దీవెనలు ఎక్కువైతే కొంతమందికి భక్తి తక్కువైపోతుంది. మోర్ బ్లెస్సింగ్స్ లెస్ గాడ్లీనెస్. ట్రస్ట్ అని ఒకటి, సొసైటీ అని ఒకటి ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు? ఏదన్నా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రెండిట్లో ఒకటి పెట్టడానికి చూస్తాం. ట్రస్ట్లో ఎవరైతే దాన్ని స్థాపిస్తారో ఆయనే చివరి వరకు ఉంటాడు. ఫౌండర్, డైరెక్టర్ అని అంటారు. ఆ తర్వాత మిగతా సెక్రటరీ, ట్రెజరర్స్ ఉంటారు. సొసైటీలో ప్రతి సంవత్సరం మారిపోతారు. దానికి ఎలక్షన్స్ ఉంటాయి. ఈ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒకవేళ ఒక 10 మంది ఉన్నారు సొసైటీలో. ఒకరు ఆ సంవత్సరం డైరెక్టర్ అయ్యాడు. డైరెక్టర్ అయిన తర్వాత ముందు సంవత్సరం డైరెక్టర్ అన్న ఆయన్ని తీసి జనరల్ బాడీలో పెడతారు. అంటే అందరికిలాగా ఒకరిలో పెడతారు. అప్పుడు ఈయన ఎవరైతే ముందు జనరల్ బాడీలో ఉన్నాడు, అంటే సామాన్యమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి డైరెక్టర్ అయ్యాడో ఆయన ఈయన్ని తీసేయచ్చు. ఒకప్పుడు స్థాపించాడు, దర్శనం అయింది, ఆయనే గొప్ప వ్యక్తి, కానీ ఆయన తీసేయచ్చు. దాన్ని సొసైటీ అని అంటాం. అలాగా ఇశ్రాయేలీల్ని దేవుడు ఆశీర్వదిస్తే ఇశ్రాయేలీలు దేవుడినే మర్చిపోయారు. అంత గొప్ప ఆధిక్యత ఇచ్చి ఐగుప్తుకి తీసుకెళ్తే అసలు 300 సంవత్సరాలు అసలు దేవుడికి ప్రార్థనే చేయలేదు వాళ్ళు. ఎప్పుడైతే కొత్త రాజు వచ్చాడో అప్పుడు ప్రార్థన గుర్తొచ్చింది, అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. కనుక మొట్టమొదటిది గొప్ప ఆశీర్వాదము. మొట్టమొదటిది రాసుకోండి, గొప్ప ఆశీర్వాదము దేవుడిచ్చాడు. ఈ ఆశీర్వాదము వారికి చాలా సుఖాన్ని ఇచ్చింది, చాలా కాపుదల, సెక్యూరిటీ ఇచ్చింది. ఎంత గొప్ప సెక్యూరిటీ అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తిరిగినప్పుడు సెక్యూరిటీ లేదు. గుడారాల్లో ఉండేవాళ్ళు, మందలు తీసుకుని వెళ్ళిపోవాలి. ఎక్కడికో వెళ్ళి అక్కడ గడ్డి దొరికితే అక్కడికి వెళ్ళి మళ్ళా ఆ గడ్డితో వీళ్ళు పశువులు తినిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి. మనకి ఈ పాత కథ జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఈ అన్నల్ని ఎత్తుక్కోవడానికి వెళ్ళినప్పుడు యోసేపు చాలా ఊర్లు దాటి వెళ్ళిపోయాడు. ఈ ఊర్లో లేకపోతే అడిగి మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళిపోయాడు. కనుక ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఇప్పుడు నైలు నది ప్రక్కకే వచ్చేసారు. నైలు నదిని ఆనుకొని వారికి మంచి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కనుక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు. కనుక మంచి ఆహారం ఉంది, శ్రేష్టమైన ఆహారం. ఎందుకంటే వాళ్ళ తమ్ముడే దేశమంతటి మీద ఆహారం మీద అధికారి. కనుక మొట్టమొదటి భాగం తీసి వాళ్ళ కుటుంబానికే పంపించి ఉండేవాడేమో. ఇంకా కావలసినవన్నీ వారికి ఉన్నాయి. గౌరవం వచ్చింది. ఒకప్పుడు ఏ గౌరవం లేదు, అలాగే ఎడారిల్లో కొండల్లో తిరిగేవారు. ఇప్పుడు చాలా గౌరవం వచ్చింది. వారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫరో రథాల మీద వెళ్ళేవారు, యోసేపు రథం మీద వెళ్ళేవారు. సొంత తమ్ముడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. కనుక అక్కడ స్థిరపడిపోయారు. అంత సంపద, ఆస్తి అంతా వచ్చింది. దాని ప్రతిఫలం ఏమైంది అని అంటే అసలు కానానే మర్చిపోయారు. కానాను జ్ఞాపకమే లేదు. ఒక నిమిషం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనము యాత్రికులము అనేది మనకి ప్రతిరోజు జ్ఞాపకం ఉంటుందా?
ఈ భూమి మీద కొంతకాలమే ఉంటాము, ఆ ఉన్న కాలములో దేవుని చిత్తము చెయ్యాలి అనేది మనకందరికీ జ్ఞాపకం ఉందా లేదా మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. వీళ్ళు కానాన్ని మర్చిపోయారు, సుఖము వలన పిలుపు మర్చిపోయారు, వారి దర్శనాన్ని మర్చిపోయారు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, వారి పూర్వీకుడైన అబ్రహాముని ఎందుకు బయటికి తీసుకొచ్చాడో మర్చిపోయారు. కొరత ఐగుప్తులోనికి వారిని తీసుకువెళ్ళింది. ఇది కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం ఒక నిమిషం. ఒక పరిస్థితి, ఒక అవసరత, కొరత వచ్చింది. కొరత, కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళారు. ఇప్పుడు జాగ్రత్త వినండి, కొరత తప్పు కాదు, ఐగుప్తుకి వెళ్ళడం కూడా తప్పేమీ కాదు. దేవుడే పంపించాడు, దేవుడే వారిని ఆశీర్వదించాడు, దేవుడే ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. అయితే దర్శనము మరిచి ఐగుప్తులో శాశ్వతంగా ఉండిపోవడం పాపం. కొరత తీర్చిన దేవుణ్ణి మర్చిపోవడం పాపం. దీవెనలు ఇచ్చిన దేవుణ్ణి బయటికి పంపించేయడం పాపం. కొరతలో మనలను దేవుడు దీవిస్తే కొన్నిసార్లు మనకి దీవెనలే దేవుడైపోతాయి. దానివలన మనం చాలాసార్లు దేవుణ్ణి మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం, వాక్యాన్ని మర్చిపోతాం. మన జీవితంలో దేవుని చూడకుండా దీవించిన దేవుడి కంటే కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఎక్కువైపోతాయి. అందుకే జాగ్రత్తగా ఇలా ఆలోచించాలి. కొరతలో దేవుణ్ణి నమ్ముకుంటాం, కొరత తీరుస్తున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టాం, కొరత తీర్చిన తర్వాత కూడా దేవునికి కృతజ్ఞతతోనే జీవించాలి, దేవుని వైపే మనం చూడాలి, లేకపోతే చాలా ప్రమాదం. కొరత వచ్చింది యోసేపు, ఏసావు జీవితంలో ఆకలేసింది. ఆకలి ఎంతగా తన జీవితం అయిపోయిందంటే జ్యేష్ఠత్వాన్ని ఆకలికి అమ్మేసుకున్నాడు. 30 నాణాలకి ప్రభువుని అమ్మేశాడు. కొంతమంది అని అన్నప్పుడు మనందరం పరిశీలించుకుందాం. కొన్నిసార్లు మన జీవితాల్లో ఆశీర్వాదాలకి దేవుడు దూరం అయిపోతాడు. తప్పిపోయిన కుమారుడికి కొరత ఒకటి వచ్చింది, నెమ్మది లేని పరిస్థితి. అన్నీ ఉన్నా నెమ్మది లేదు. ఏదో ఒకటి ఆనందించాలనుకొని ఆ కొరత తీర్చుకోవడానికి దూరదేశానికి వెళ్ళిపోయాడు. దావీదు ఖాళీగా ఉన్నాడు, ఏ పని లేదు, తన జీవితంలో అదే కొరత అయిపోయింది. ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో దావీదు పాపం చేశాడు. అందుకే కొరత వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు మన జీవితంలో ఎప్పుడు దేవుని వైపు చూసేవారంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. కొరతలో దేవుని వైపు చూస్తాం, దీవించినప్పుడు దేవుని వైపు చూస్తాం, ప్రతి సమయంలో సమృద్ధి వచ్చినప్పుడు కూడా దేవుని వైపు చూస్తాం. అందుకే ద్వితీయోపదేశకాండంలో మోషే హెచ్చరించాడు. 8వ అధ్యాయము 10 నుంచి 14వ వచనం వరకు, 8, 10 నుంచి 14, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. 11, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలు నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారులు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుచుదవేమో. మోషే ఇశ్రాయేలుకి చెప్పాడు. అది మనము కూడా జ్ఞాపకం చేసుకుందాం, ఎవరికి వారు ప్రశ్న వేసుకుందాం. మన జీవితాల్లో ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుణ్ణి ప్రేమించటం ఎంత ఒకవేళ తగ్గిపోయింది, లేకపోతే ఎంత ఉంది మన జీవితంలో? సొలొమోను ప్రారంభంలో చాలా చక్కగా ఉన్నాడు, అన్నీ వచ్చిన తర్వాత దేవుణ్ణి ఏం చేశాడు చెప్పండి? మర్చిపోయాడు. దేవుడు ఎవరో తెలీదు అన్నట్లు జీవించాడు. ఉజ్జా 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఉజ్జా తన జీవితంలో దేవుడు దీవించిన తర్వాత దేవుని మందసం దగ్గరికి వెళ్ళిపోయి దేవాలయంలో ఆయనే యాజకుడిలాగా బలిద్దామనుకుంటే కుష్ఠరోగము వచ్చింది. హిజ్కియా గురించి, ఉజ్జా గురించి అతడు మనస్సును గర్వించి చెడిపోయాను అనే మాట ఉంది. హిజ్కియా ప్రారంభ దినాల్లో ఎంతో చక్కగా ఉన్నాడు, తర్వాత తన మనసులో గర్వించాడని ఉంది. సంసోను అలాగే చేశాడు. ఎందుకు ఇది చాలా హెచ్చరిక అంటే ఇది సైతాను యొక్క స్వభావము. సైతాను కూడా తాను ఏం చేసుకున్నాడంట?
హెచ్చించుకున్నాడు. సైతానికి కలిగింది ఏది సైతాన్ది కాదు, దేవుడు ఇచ్చాడు. మన జీవితంలో మనకు కలిగిన ప్రతిదీ దేవుడే ఇచ్చాడు. దేన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు. కనుక మొట్టమొదటిది అవసరత, కొరత వచ్చింది, వారు ఐగుప్తికి వెళ్ళారు. కొన్నిసార్లు అవసరతలు రకరకాలుగా వస్తాయి. కొన్నిసార్లు కొన్ని చిన్ని పరిస్థితుల మధ్య స్ట్రెస్ అని అంటాం, లేకపోతే ఏదో ఒక చిన్న బాధ, లేకపోతే ఏదో పరిస్థితి వచ్చినప్పుడు చిన్ని రాజీలు పడే వైపుకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కనుక మన జీవితంలో వీటన్నిటిని జయించే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు మన చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు మనల్ని ప్రేరేపిస్తాయి. అప్పుడు ఆ పరిస్థితి ప్రేరేపించినప్పుడు కూడా మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. చూడండి, పిలాతుకి ప్రజలు ప్రేరేపించారు, ప్రజలను చూసి ప్రజలకి భయపడిపోయాడు. బహుశా ఆ 400 సంవత్సరాల్లో చాలామంది భక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా అని ఉంటారు, ఎందుకు ఇంతకాలం ఉండిపోయాం, వెళ్ళిపోవాలి మనం అని అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదని అన్నప్పుడు ఎక్కువ మంది తలంపునేవారు తీసుకొని ఉండుంటారు. అందుకే మన జీవితంలో దర్శనాన్ని, పిలుపును, దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని రక్షించాడో అది మనం ఎప్పుడూ మర్చిపోవడానికి వీలు లేదు. కనుక మొట్టమొదటిది అవసరత మన జీవితంలో దేవుడు తీర్చినప్పుడు దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. దీవెనలు మన జీవితంలో దేవుణ్ణి బయటికి పంపించడానికి వీలు లేదు. ఇంకా ఎక్కువ ప్రార్థనలో, ఇంకా ఎక్కువ ధ్యానంలోనికి మనం వెళ్ళాలి. రెండవది, వారు యాత్రికులు అయితే స్థిరపడిపోయారు. యాత్రికులుగా ఉండాల్సిన వారు ఏమైపోయారు చెప్పండి? స్థిరపడిపోయారు. పరదేశులుగా ఉండాల్సిన వారు ఐగుప్తులో ఉండిపోయారు. 400 సంవత్సరాలు ఇందాక చెప్పుకున్నాం, ఉండాలని అనుకోలేదు. అయితే ఇక్కడ ఒక ఆత్మీయ అర్థం ఉంది. అదేంటంటే పాపం కూడా అలాంటిదే. ఎవరో కూడా పాపంలో ఉండి నేను ఇలాగే చనిపోతానని అనుకోరు. సంసోను నేను చేసిన స్నేహానికి ఒకరోజు నా కళ్ళు పీకేస్తారని అనుకోలేదు సంసోను. నన్ను ఈ గానుగ ఎద్దులాగా నన్ను దాగోను గుడిలో తిప్పుతారని అనుకోలేదు సంసోను. ఐగుప్తి ఏదో బాగానే కనబడచ్చు, ఐగుప్తి చూడడానికి బాగుండొచ్చు, కానీ ఐగుప్తిలో చూడు లోకంలో పనిచేస్తూ ఉన్నాం, లోకంలో తిరుగుతూ ఉన్నాం. లోకములో ఉండడము తప్పేమీ కాదు. మీరు ఒక్కర జనము మధ్య ప్రత్యేకింపబడిన వారే జీవవాక్యమును చేత పట్టుకొని ఆకాశమందు జ్యోతుల వలె ఉండాలి, ప్రకాశించే వారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఒక నావ సముద్రంలోనే ఉంటుంది, కానీ సముద్రం నావలోనికి రాదు. అలాగే క్రైస్తవుడిలోనికి లోకము రావడానికి వీలు లేదు. అది ఒక్క చొక్కైనా అది ఒకవేళ వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినం మనకి సహాయం చేసి చెప్తా ఉంటాడు, ఇది వచ్చింది, దాన్ని నువ్వు బయటికి తీసుకునే మనసు నీకుంటే నేను నీకు సహాయము చేస్తాను. కనుక ఐగుప్తిలోనికి వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ ఉండిపోయారు. ఐగుప్తి అలాంటిది, ఐగుప్తి మనల్ని బయటికి పంపించదు. సౌలు చిన్న అసూయే. ఈ అసూయ నన్ను చివరికి ఒక యుద్ధంలో నన్ను అమాలేకీయుడు ఒకడు పొడిచి చంపేస్తాడని అనుకోలేదు. ఒకవేళ అలాగ అనుకుని ఉంటే ఎందుకు వెళ్ళి ఉండేవాడు? ఖచ్చితంగా వెళ్ళి ఉండేవాడు కాదు. ఒక వ్యక్తి త్రాగుడు ప్రారంభిస్తాడు, తాగుడు ప్రారంభించి చివరికి ఒకవేళ రక్తం కక్కుకొని ఇంకా డాక్టర్లు ఇంకా అయిపోయింది నీ పరిస్థితి, లేకపోతే ఇంకా భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాను, జనరల్ హాస్పిటల్కి ఎప్పుడన్నా వెళ్తే కడుపంతా ఉబ్బిపోయి ఇంకా 2-3 రోజులు బ్రతుకుతావు. నేను ఒకసారి వెళ్ళి అడిగాను ఒక వ్యక్తిని, ఎందుకన్నా ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎప్పుడో ఒకసారి ఎవరో రమ్మన్నారు, ఊరికినే వెళ్ళాను. ఇలా వస్తుందని అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళడెవడు. కనుక ఐగుప్తి అనేది చాలా చిన్న తలంపుతో ప్రారంభమవుతుంది. అది ఒక సినిమా అవ్వచ్చు, ఒక తలంపే అవ్వచ్చు. లోతు కనులెత్తి సొదొమను చూశాడంతే. సొదొమలో ఏముందో తెలీదు. సొదొమను చూశాడు, అది చాలా చక్కగా కనబడిందంట, అది చాలా అందంగా కనబడింది. ఆ సొదొమను చూసినప్పుడు ఏదేను తోటలాగా ఉంది. గమనించండి, ఇక్కడ ఒకటి గమనించాలి. బయట రూపాన్ని చూశాడు కానీ లోపల ఏముందో గ్రహించలేదు, వివేచించలేదు. ఎప్పుడైతే ఆ వివేచన తన జీవితంలో లేదో బయట కనబడే ఆకర్షణకి లోనైపోయాడు. లోకమంతా ఆకర్షణ, లోక జీవితము అశాశ్వతము, ఇది ఆకర్షించే లోకములో మనం ఉన్నాం. కనుక కనులెత్తి చూశాడంతే.
వెళ్ళిపోలేదు అప్పటికి. ఊరికినే బాగానే ఉంది కదా అని అనుకున్నాడు. అయితే జాగ్రత్త వినండి, సొదొమ ఆకర్షించింది. సొదొమ లోపల గుడారం వేయలేదని ఉంది. మీరు జాగ్రత్త, మనకు సమయం లేదు కానీ మీరు తర్వాత చదవండి. సొదొమ దగ్గర గుడారం వేశాడు. తర్వాత కొన్ని రోజులు, కొన్ని అధ్యాయాల తర్వాత మనం వెళ్ళి చూసేసరికి సొదొమ లోపల గుడారం వేశాడు. ఆ తర్వాత చూస్తే దేవుడు వెళ్ళే సమయానికి సొదొమ గవిని దగ్గర కూర్చున్నాడు. సొదొమకి నాయకుడు అయిపోయాడు. అంటే సొదొమలో స్థిరపడిపోయాడు. పర్మనెంట్ సెటప్, ఇంకా అక్కడే ఉండిపోయాడు. అంటే ఆకర్షణ, జాగ్రత్తనండి, అలవాటుగా మారిపోతుంది. అలవాటు ఈ అక్రమము వైపు నడిపించేస్తుంది. అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. సొదొమలో పిల్లలిద్దరికీ, ఆ బిడ్డలిద్దరికీ వివాహం చేయడానికి కూడా నిశ్చయించేశాడు. అంటే ఇప్పుడు లోతు యొక్క సంతానము సొదొమతో కలిసిపోబోతా ఉంది. ఇంకా దేవునికి ఇష్టము లేదు. అక్కడ లోతు యొక్క పరిస్థితి మీరు ఆలోచించండి ఒకసారి. అబ్రహాం బయలుదేరక ముందే ఇంట్లో అందరిని పిలిచి చెప్పుండి ఉంటాడు, నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకెన్నడూ మరలా వెనక్కి తిరిగి రాను. నేను బహుశా మనం ఎప్పుడన్నా కలుసుకుంటే నేను ఎక్కడుంటే అక్కడికి మీరు వచ్చి నన్ను కలవాలి, కనుక నిజమైన దేవుడిని నేను తెలుసుకున్నాను అని అంటే, ఒక రాత్రి బహుశా అబ్రహాం ఇంటికి లోతు నడుచుకుంటూ వచ్చి ఉంటాడు. అన్న ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి పొద్దున్న వెళ్ళిపోతున్నానని చెప్పావంట, ఇంత ఆస్తి ఎంత పట్టుకొని వెళ్ళిపోతున్నావు, ఎటువైపు వెళ్తావన్నా, ఏంటి అసలు ఏం జరిగింది నీకు చెప్పు అని అడుగుంటాడు. అప్పుడు అబ్రహాము, దేవుడు ప్రత్యక్షమయ్యాడురా, కనుక నేను ఇంకెక్కడ ఉండలేను, నిజదేవుడిని తెలుసుకున్నాను, ఆయన ఏం చెప్తే అది చేయాలనుకుంటున్నాను, ఆయన్ని పూర్తిగా నమ్మాను, ఆయన నాతో మాట్లాడాడు, కనుక ఎవడు పోషిస్తాడు ఆయనకే తెలుసు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన ఏకైక దేవుడు నాతో మాట్లాడాడు. మనం వెండి బంగారాలతో విగ్రహాలు తయారు చేసుకునే వాళ్ళం, ఈ విగ్రహం ఎప్పుడన్నా మనతో మాట్లాడిందా? నిజమైన దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు, కనుక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తూ అబ్రహాం మనసులో ప్రార్థన చేసి ఉంటాడు, ప్రభువా లోతును కూడా దర్శించవా, లోతు మనసును కూడా ప్రేరేపించవా, నా విశ్వాసము, నా నమ్మకము లోతును ప్రభావితం చేసేటట్టు దయచేసి సహాయం చేయి ప్రభు అని ఒక నిమిషం మోకరించరా. బహుశా చిన్న తమ్ముడేమో చాలా ఇద్దరికి సన్నిహిత సంబంధం ఉంది, అబ్రహాం వెళ్ళిపోవడం ఇష్టపడలేదు, ఒక నిమిషం మోకరించు. దేవుడు నిజమైన దేవుడైతే నీతో కూడా మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే ఆలోచించుకో, ఈ రాత్రి ప్రార్థన చేసుకో అంటే వెళ్ళిపోయి ఉంటాడు. రాత్రి నిజంగా ఒకవేళ దేవుడు మాట్లాడతాడని ప్రార్థన చేశాడేమో, లేకపోతే అంత ఆస్తితో ఎలా బయలుదేరతాడు. బహుశా అన్న వెళ్ళిపోతున్నాడనో మొత్తానికి లోతు కూడా బయలుదేరిపోయాడు. సొదొమ వరకు వచ్చేసాడు, చాలా దూరం వచ్చేసాడు. వచ్చిన తర్వాత లోతు సొదొమను చూసి ఆగిపోయాడు. ఈ ఇద్దరు యాత్రికులకు సాదృశ్యం. ఒక ఆయన సొదొమ దాటి వెళ్ళిపోయాడు, ఒక ఆయన సొదొమ దగ్గర ఆగిపోయాడు. చాలా యాత్ర చేసేసాడు, మధ్యలో ఆగిపోయాడు. ఒకవేళ ఎవరైనా ఎక్కడన్నా ఆగిపోయావేమో, ఏదన్నా ఆశీర్వాదం దగ్గర ఆగిపోయావు, పరలోకం వెళ్లకుండా ఏదైనా నిన్ను పక్క త్రోవ పట్టించిందేమో, అది ఏ తలంపు నాకు తెలీదు. నా తలంపులు దేవుడు నన్ను సరిచేయడానికి నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను సరిచేయడానికి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి తలంపులు ఎరిగిన దేవుడు ప్రేమతో మనలను మళ్ళా భుజం తట్టి నీ ప్రయాణం మొదలుపెట్టని చెప్తా ఉన్నాడు. అయితే అక్కడ ఆగిపోయాడు. మీరు గమనించండి, ఒకరోజు భోజనం చేయడానికి దేవుడు వచ్చాడు. దేవుడు భోజనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాము గుడారంలోకి వెళ్ళాడు దేవుడు, కానీ లోతు అబ్రహాము దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దేవుడు వెళ్ళిపోతూ నాశనం చేయబోతున్నాను, దూతలు ఇద్దరిని పంపించేశాను అంటే అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నా తమ్ముడిని నాశనం చేయకని అడగకుండా 50 మంది 40 మంది బేరాలాడుతూ ఉన్నాడు. ఈ దూతలిద్దరు వెళ్ళారు. దూతలిద్దరు వెళ్ళిన తర్వాత లోతు వాళ్ళిద్దరిని ఇంట్లోకి ఇన్వైట్ చేశాడంట. ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగపడిపోయాడు. గుడారంలోకి దేవుడు వెళ్ళాడు కానీ బిల్డింగ్లోకి దేవుడు వెళ్ళలేదు. ఏంటి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ భూమి మీద శిథిలమైపోయే గుడారం మనది, కనుక ఇది శిథిలమైపోయే లోపులో నేను దేవుడిని పట్టుకోకపోతే దీనితో పాటు నేను శిథిలమైపోతాను. నేను భూమి మీద యాత్రికుడిని, పరదేశి
అనే ప్రతి హృదయంలో దేవుడు నివాసం చేస్తాడు. ఎప్పుడు ఆ మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. నాకు ఈ భూమే శాశ్వతము, నేను ఇక్కడే ఉంటాను అనే వ్యక్తి దీవెనలన్నీ దేవునికి మనల్ని దూరం చేసి దీవెనలే మనకి దేవుళ్ళై కూర్చుంటాయి. ఇవన్నీ ప్రక్కన పెడదాం. ఆకాశము భూమి గతించిపోతుంది, ఏమీ ఉండదు, శరీరం గతించిపోతుంది. చివరికి మిగిలే ఒకే ఒక్కటి ఏంటి అని అంటే దేవుడు, దేవుని రాజ్యం. అది మన నిరీక్షణ. అందుకు మనల్ని రక్షించాడు, అందుకు ప్రత్యేకించాడు. అందుకనే ఆ దేవదూతలు వెళ్ళినప్పుడు దేవదూతలు ఇంట్లోకి రాలేదు, అయినా బతిమలాడాడంట. సరే రావట్లేదని లోపలికి వెళ్ళారు, బయటికి పిలుస్తూ ఉన్నారు. వినండి, సొదొమోకు ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో దర్శనాన్ని మర్చిపోయాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. నీకు పరిశుద్ధుడా, నీకు వందనాలు. నిజమే, మా జీవితాల్లో ఐగుప్తి ఎక్కువైపోయింది ప్రభువా. మమ్ములు క్షమించండి, మమ్ములు క్షమించండి ప్రభువా. ఐగుప్తిని ప్రేమిస్తూ ఐగుప్తే స్థిరం అనుకొని జీవిస్తూ ఉన్నాం. మమ్ములను క్షమించండి, క్షమించండి. ఐగుప్తి ఆశలు మాలో నుంచి తీసేయండి. మా నేత్రాలు పరలోకం వైపు తెరవండి ప్రభువా. తండ్రి, కానాను మర్చిపోయాం, దర్శనం మర్చిపోయాం, ఉద్దేశం, రక్షణ ప్రణాళిక మర్చిపోయాం ప్రభువా. మరలా యాత్రికులు, పరదేశులుగా ఈ భూమి మీద జీవించడానికి సహాయం చేయండి. కొంతకాలమే అన్నాడు యాకోబు అక్కడికి వచ్చినప్పుడు. కొంతకాలం 400 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా. ఒకవేళ ఏమీ పర్వాలేదులేని ఎవరన్నా వెళ్ళి బానిసత్వంలో చాలా సంవత్సరాల నుంచి ఉండిపోయిన వారు ఉంటే విడిపించండి తండ్రి. ఊరికినే కొంతకాలమే అని ఏదో అలవాట్లోకి వెళ్ళి వాక్యాన్ని మర్చిపోయిన వారు ఉన్నారు, ప్రార్థన మర్చిపోయిన వారు ఉన్నారు. ప్రభువా, బిడ్డలను దర్శించండి, మమ్ములను దర్శించండి, మమ్మను దర్శించండి ప్రభువా. ఏదో కళ్ళెత్తి చూసి ఆకర్షింపబడి ఈ యాత్రలో ప్రక్కకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు ఇక్కడ. ఆ బిడ్డలను దర్శించండి, వారి చేయి పట్టుకోండి ప్రభువా. అబ్రహాము లాంటి విశ్వాసము మరలా మాకు దయచేయండి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే దేవా, నీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి. మేము చేసిన నిర్ణయాలు ఎటువైపు తీసుకెళ్తున్నాయో మా ఆత్మీయ నేత్రాలు తెరవండి. సంసోను ఇంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాడని తెలిస్తే ఆ నిర్ణయం చేసి ఉండేవాడు కాదు కదా ప్రభువా. ఆ నిర్ణయం చేయకముందే ప్రభువా, లోతుకు అది తెలిసి ఉండుంటే వెంటనే దాన్ని విడిచిపెట్టేవాడు కదా. మాకు వివేచన దయచేయండి, జ్ఞాన హృదయము దయచేయండి, జ్ఞాన హృదయము దయచేయండి. ఆత్మ చెప్పుచున్న మాట వినే చెవులు దయచేయండి తండ్రి. ఆత్మీయ నేత్రాలు దయచేయండి. అబ్రహాము పునాదులు గల పట్టణాన్ని ఎలా చూశాడో అలా ప్రతి దినము పునాదులు గల పట్టణాన్ని చూడడానికి సహాయం చేయండి. మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట కంటే అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ప్రభువా, మా దృష్టి ప్రతిఫలముగా కలగబో బహుమానం వైపు ఉంచమని బ్రతిమలాడుకుంటూ నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.